హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మన ఛానల్లో సీ ఫుడ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన రెసిపీ, అలాగే చాలా సింపుల్ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీ ప్రాన్స్ పులావ్ ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ 1 కిలో ప్రాన్స్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పుతో కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేషన్ కోసం నేను ఇక్కడ ప్రాన్స్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, అలాగే కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్ అంత పెరుగు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక అర నిమ్మకాయ రసంని పిండి వేసుకుంటున్నాను. ఇదంతా ప్రాన్స్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ పలావ్ కోసం ఒక పిడికెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, ఒక పెద్ద సైజ్ ఆనియన్, పెద్ద సైజ్ టొమాటో, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొన్ని గరం మసాలా దినుసులు తీసుకున్నానండి. 2 బిర్యానీ ఆకు, ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇది మనము 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 కప్పులంతా బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పైన నేను గిన్నె పెట్టుకున్నాను. కుక్కర్లో చేసేట్టుగా ఉంటే కుక్కర్ పెట్టేసుకోండి. ఇందులో నేను ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఖచ్చితంగా వేసుకోండి. ఆయిల్ వేసుకోకపోయినా నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకోండి. దీనివల్లే మనకు ఫ్లేవర్ వస్తుంది పలావ్కి. అలాగే మసాలా దినుసులు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, ఒక ఇలైచి, 3 లవంగాలు, జాపత్రి, అలాగే రాతిపువ్వు అంటారు కదా అది, 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజ్ ఆనియన్ వేసుకుంటున్నా. అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా ఇలాగ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇదంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను. కసూరి మేతి వల్ల మన పలావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. కసూరి మేతి వేసుకొని కొంచెం ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 1.5 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఇదంతా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకుంటున్నాను. టొమాటో మరీ ఎక్కువ వేసుకోవద్దండి, పలావ్ అన్నది తీపి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా కట్ చేసి వేసుకున్నాను. ఈ టొమాటో కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు మన టొమాటో అన్నది బాగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ మనము ప్రాన్స్ ఆల్రెడీ మనకు కొంచెం తీయగా ఉంటుంది కదా. టొమాటోస్ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే పలావ్ ఆ స్వీట్ టేస్ట్ వచ్చేస్తుంది. అంత ఎంజాయ్ చేయలేము ఆ ఫ్లేవర్ని. అందుకనే టొమాటోస్ తక్కువే వేసుకోవాలి. సో చూసారా, టొమాటోస్ మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉంది కదా, ప్రాన్స్ ఉంది కదా, ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకుంటున్నాను. ప్రాన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకు మరి ప్రాన్స్ ఎక్కువ ఉడికిపోకూడదు. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూసారా, ప్రాన్స్ నుంచి కొంచెం వాటర్ కూడా బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో మనము నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, బాస్మతి రైస్, అది వేసుకుంటున్నాను. బాస్మతి రైస్ కాకపోయినా నార్మల్ సోనా మసూరి రైస్ వేసుకోవచ్చు, లేదంటే జీరగ సాంబార్ రైస్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒక్కసారి, మరి బియ్యం విరగకుండా ఒక్కసారి మిక్స్ చేసుకొని హాట్ వాటర్ వేసుకుంటున్నాను, వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూసారా, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకు పలావ్ అన్నది ఉడికిపోయింది. మీకు కావాలంటే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. నాకు మసాలా ఆ ఫ్లేవర్ కంటే కూడా ఈ ప్రాన్స్ ఫ్లేవర్ ఎక్కువ తెలిస్తేనే బాగుంటుంది కదా. ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకూడదు అనేసి నేను మసాలాస్ అంతా మరీ ఎక్కువ యాడ్ చేయలేదు.
చూసారా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ప్రాన్స్ పులావ్. చాలా చాలా టేస్టీగా ఉండింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్.